గ్రామీణ మహిళలకి చిట్ట చివరి నిమిషంలో అంటే మొట్టమొదట సంపూర్ణ రైతు రుణమాఫీ, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ, తాకట్టు పెట్టిన నగలను కూడా విడిపిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అది చేయలేదు. తను అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో చిట్ట చివరిలో డ్వాక్రా మహిళలకు ఒక 10,000 వేస్తే వాళ్ళందరూ తనకి ఓట్లు వేస్తారని భావించారు. అందుకనే ఆ రోజు రాత్రి 2 దాకా పోలింగ్ జరుగుతుంటే ఆ ఓట్లన్నీ తనకేనని భావించారు. తీరా చూస్తే అవి తనని దెబ్బ కొడతాయి అని భావించలేదు. అట్లాగే అంగన్వాడీలు వీళ్ళందరికి కూడా అప్పట్లో 6,000 ఇచ్చేవాళ్ళు, చిట్ట చివరిలో 10,500 అని ప్రకటించి వాళ్ళకి ఆ జీతాలు మాత్రం వేయలేదు. వస్తాయని చెప్పారు. ఈలోపు డబ్బులు చాలక అంతా కూడా పసుపు కుంకుమకి ఇచ్చేటువంటి పనిలో ఉండిపోయి ఆగిపోయారు. అది అప్పుడు దెబ్బతింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ డబ్బుల్ని పెంచుకుంటూ వీళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు ఆ అంగన్వాడీలు కమ్యూనిస్టుల చేతిలో ఉంటే ఈ అంగన్వాడీల సంఘాలు ప్రస్తుతం కమ్యూనిస్టులు తెలుగుదేశంతో కలిసి ఉన్నారు కాబట్టి అంగన్వాడీల చేత సమ్మె అన్నటువంటిది పిలుపునిప్పించి ఇక్కడ ప్రభుత్వమేమో వాలంటీర్ల ద్వారా ఆ అంగన్వాడీ సెంటర్లు నడిపిస్తుంటే ఇప్పుడు అంగన్వాడీలకు అండగా నిలబడటం అంటే పక్కా లేబర్ ఏరియాలో ఉన్నటువంటి సాధారణ ప్రజల నుండి వచ్చినటువంటి అంగన్వాడీలని తన వైపుకి తిప్పుకునేందుకు ఒక అద్భుతమైన ఎత్తుగడ వేశారు. వాళ్ళ సమస్యని పరిష్కరించడంలో అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు జగన్ అంటూ విమర్శించడంతో పాటుగా తాను అధికారంలోకి వచ్చాక వాళ్ళ సమస్యను పరిష్కరిస్తానని ప్రకటించడం ద్వారా ఒక చక్కటి ఎత్తుగడ వేశారు బాబు గారు.